చెప్పాను కదా మసాలా కారం నేను ఎలా తయారు చేస్తానో ఈ వీడియోలో చూపిస్తారండి. నేనైతే ఇప్పుడు తీసుకున్న గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాస్ తోటి 8 గ్లాసుల కారం, అంటే ఆ గ్లాసు 1/2 కిలో గ్లాసు 2 కిలోల కారం తీసుకున్న. దాంట్లోకి ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, మెంతులు, చిన్నుల్లిపాయలు, ఇంకా దొడ్డుప్పు అనమాట. అయితే ధనియాలు, జీలకర్ర, మెంతులు, దొడ్డుప్పు ఇవన్నీ కూడా దోరగా వేయించుకోవాలండి. ఎందుకంటే ఉప్పు కూడా వేయించుకోవాలి, తేమ అనేది పోతుంది. ఇవన్నీ వేయించుకొని ఉల్లిపాయలు అయితే పొట్టు తీయకుండానే వాటిని దాంట్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన అన్నీ కూడా కారంలో వేసి ఇంకా బాగా కలుపుకోవాలి. అందులోనే కొంచెం నేను పసుపు కూడా యాడ్ చేస్తానండి. పసుపు, కొంచెం ఆయిల్ వేసి ఇవన్నీ కూడా ఇంకా చేతితో కలిపితే బాగుంటుందండి, ముద్దలాగా రావాలన్నమాట. ఆ ఎల్లిపాయలు అనేవి దంచి చేతితో కలిపితే ముద్దలాగా వస్తుంది. కానీ మనం అంత త్యాగం చేయలేం కదా, ఎందుకంటే ఘాటు విపరీతంగా ఉంది. అందుకోసమని నేను స్పూన్ తోటే కలుపుతున్నానండి. ఇలా చేసి పెట్టుకుంటే కారం అసలు ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. నేనైతే మసాలా కారం అయితే నేను ఎప్పుడు కారం పట్టించినా కూడా ఒక 2 కిలోలు, కిలోన్నర వరకు అయితే ఇట్లా కలిపి పెట్టుకుంటానండి. ఇది కూరలలో, మసాలా వంకాయ కర్రీలో, ఇట్లా స్పెషల్ కర్రీస్ ఏమైనా చేసినప్పుడు వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది. సాంబార్లో కూడా చాలా బాగుంటుంది. ఇంకా ముఖ్యంగా ఏంటంటే వర్షాకాలం, చలికాలం, ఇంకా మనకి జలుబు చేసినప్పుడు, ఇంకా జ్వరం వచ్చినప్పుడు, ఏం తినాలనిపినప్పుడు, అలాంటప్పుడు వేడి వేడి అన్నంలో ఈ కారం వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్టే వేరండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే మసాలా కారాన్ని ఈ విధంగానే తయారు చేసి పెట్టుకుంటా. మరి మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి. ఇంకా మిగిలిన కారం ఉంటుంది కదా, దాన్ని కూడా కొంచెం ఆయిల్ అన్నా, వంట ఆయిల్ అన్నా, లేదంటే ఆముదం అన్నా కలిపి ఒక గాజు సీసాలో కానీ లేదంటే ప్యాకింగ్ కవర్లో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే అది కూడా ఫ్రిడ్జ్లో పెడితేనేమో కారం కలర్ మారకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా మనం అలా ఆయిల్ కలపటం వల్ల సంవత్సరమైనా కూడా కారం కలర్ మారకుండా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా. ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.